హరి వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సత్యోగపీఠస్థితం వామే చానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహాంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్రనివాసాయ రామకృష్ణాయ తే నమః ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 13వ అధ్యాయము. అందులో క్రమంగా మనము 13వ శ్లోక పర్యంతం తెలుసుకున్నాం. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. జ్ఞేయం యొక్క స్వరూపాన్ని చెప్తూ పరమాత్మ మనకు 17 శ్లోకాల పర్యంతము పరమాత్మ యొక్క స్వరూప లక్షణము తటస్థ లక్షణం చేత పరబ్రహ్మం యొక్క స్వరూపాన్ని బోధించి ఈ జ్ఞేయం గురించి 18వ శ్లోకంలో ఉపసంహారం చేస్తాడు. 19 నుండి ప్రకృతి అనగా ఏమిటి, పురుషుడు అనగా ఏమిటి, ఆ విషయాన్ని అధ్యాయ సమాప్తి పర్యంతం చెప్తాడు. సర్వత్రా చేతులు కలవాడు, పాదములు కలవాడు, మరియు సకల జీవుల యొక్క శిరములు తలలు నావే అంటూ, మరి సకల జీవుల యొక్క శ్రోత్రేంద్రియములన్నీ కూడా నా యొక్క శ్రోత్రములే అని అంటూ భగవంతుడు ఇంత అంతా అని చెప్పనేలా సర్వం ఆవృత్య తిష్టతి, సర్వమును ఆవరించి నేనే ఉన్నాను అని భగవంతుడు చెప్పాడు. ఎందుకంటే సర్వము అనే శబ్దం చేత మన యొక్క అహంకారం మొదలుకొని ఈ దేహము
మరియు ఈ దేహం కంటే బాహ్యం ఉన్నటువంటి పిండ బ్రహ్మాండం అంతా కూడా సర్వశబ్దంలో వస్తుందన్నమాట. ఈ సర్వం కూడా వాస్తవమా అని విచారించినట్లయితే మీరేమంటారు? ఈ జగత్తంతా సత్యం అంటారా, అసత్యం అంటారా? సత్యం కాదు. ఎందుకు సత్యం కాదు అనంటే ఇది మాయాకార్యం ఉన్నది. ఏ విధంగా గారడీవాడు మాయ చేత చూపెట్టేటువంటి మాయిక పదార్థాలు మనకు వింత వింతమైనటువంటి వస్తువులు చూపెడతాడు. అవి ఎలా చూపెట్టగలుగుతున్నాడు అంటే తన యొక్క మాయ చేత, గారడీ విద్య ఆ మాయ చేత చూపెడుతున్నాడు. ఆ మాయ చేత చూపెట్టబడేటువంటి ఆ పదార్థాలు సత్యంలా కాసేపు వినోదంగా మనం చూడడానికి మాత్రం కనపడతాయి, కానీ అవి ఎప్పుడూ ఉండేటివి కావు. అతడు చక్కగా 500 నోట్లు తయారు చేసి చూపెడతాడు. మరి ఒకవేళ ఆ విధంగా తయారు చేసుకోగలిగినటువంటి వాడు కోట్ల రూపాయలు తయారు చేసుకొని ఉండొచ్చు కదా వాడు. మరి ఆట అంతా అయిపోయిన తర్వాత మళ్ళా అయ్యా రూపాయి ఇయ్యి, ఆటానయ్యి, 2 రూపాయలు ఇయ్యి, 10 రూపాయలు అని ఎందుకు అడుక్కుంటాడు వాడు? మరి ఆ విధంగా తయారు చేసిన నోట్లు సత్యమే అయితే కోట్ల రూపాయలు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు కదా వాడు. మళ్ళీ అడుక్కుంటాడు. ఎందుకు? అవి సత్యములు కావు. ఏ విధంగా గారడీవాడు చూపెట్టేటువంటి మాయిక పదార్థాలు సత్యములు కావో అదేవిధంగా ఈ భగవంతుని యొక్క మాయ చేత ఏర్పడినటువంటి పిండ బ్రహ్మాండాలు, లోకాంతరాలు ఇవన్నీ కూడా సత్యములు కావు. అయ్యో మాకు మరి మేము పుట్టినప్పటి నుంచి కనపడుతుంది కదా ఈ ప్రపంచము. ఇంతేకాదు మా ముందు తాతలు ముత్తాతలు కూడా ఈ ప్రపంచంలో ఉండిపోయినారు కదా, మరి ఇది అసత్యం అంటే ఎలా నమ్ముతాం మేము, మిథ్య అంటే ఎలా నమ్మాలి అని మీరు అంటారు. కానీ దీనికి కూడా ఒక అవధి అంటూ ఉంది. ప్రళయము అనేది ఒకటి ఉంది. ప్రళయకాలంలో ఈ జగత్తు కూడా లేకుండా పోతుంది. ఇంతెందుకు ప్రతిరోజు కూడా మనకు నిద్రావస్థలో ఈ ప్రపంచం లీనమైపోతుంది. మళ్ళీ లేచిన తర్వాత ఉత్థానమైన తర్వాత మళ్ళీ కనపడుతుంది. అంటే ఇట్లా కనపడి అట్లా మళ్ళీ కనపడకుండా పోతుంది. అంటే ఒకప్పుడు కనపడి ఒకప్పుడు లేకుండా పోతుంది, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోతుంది అని అంటే ఎప్పుడూ ఉండేది సత్యం అంటారా? ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది సత్యం అంటారా? ఎప్పుడూ అన్ని కాలాల్లో ఉండేది సత్యం. ఈ ప్రపంచం ఒక పరి కనపడుతుంది, ఒక పరి మాయమవుతుంది. కానీ నీవు మాత్రము ఎప్పుడూ ఉంటున్నావు. ఈ జాగ్రత్తలో ఉన్నావు, స్వప్నంలో ఉన్నావు, సుషుప్తిలో ఉన్నావు, సమాధిలో ఉన్నావు, ప్రళయంలో ఉన్నావు, అన్ని కాలాల్లో నువ్వు ఉన్నావు. మాసాబ్ద యుగ కల్పేషు గతాగమ్యేషు అనే కదా నాస్తమేతి నచోదేతి సంవిదేక స్వయం ప్రభ అని చెప్పిన ప్రకారంగా మనము క్షణాల్లో ఉన్నాము, నిమిషాల్లో ఉన్నాము, గంటల్లో ఉన్నాము, దినంలో ఉన్నాము, రాత్రికి ఉన్నాము, వారంలో ఉన్నాము, నెలల్లో ఉన్నాము, సంవత్సరంలో ఉన్నాము, అయనంలో ఉన్నాము, కల్పంలో ఉన్నాము, అన్నిట్లో ఉన్నాము. మనకెప్పుడు కూడా లేదు అనేది లేదు. కానీ ఈ ప్రపంచము ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు లేకుండా పోతుంది. అందుకని ఈ జగత్తు సత్యం కాదు, మరేమనగా కల్పితము. కల్పితం అన్నప్పుడు కల్పకుడు ఒకడు ఉండాలి కదా. ఏ విధంగా గారడీ వస్తువులు అవన్నీ కల్పితములు అంటాము. కల్పితములు అంటే కల్పకుడు ఒకడు గారడీ వాడు ఉన్నాడు అక్కడ ఉంటే అవి కల్పించబడుతున్నాయి. మరి ఈ జగత్తంతా కూడా కల్పితం అన్నప్పుడు దీనికి కల్పకుడు ఎవడు, దీన్ని కల్పించిన వాడు ఎవడు అని అంటే మాయ. మాయ చేత ఈ జగత్తంతా కూడా రచన చేయబడుతుంది. ఆ మాయ కూడా కల్పితమే మన స్వరూపం నందు. అది కూడా మనకు యథార్థ జ్ఞానం అయిన తర్వాత మాయ కూడా లేకుండా పోతుంది. ఎప్పుడైతే మాయనే కల్పితమో, మాయనే మాయమైపోతుందో ఇక మాయాకార్యమైనటువంటి ఈ ప్రపంచం ఎలా సత్యం చెప్పండి? దీనికి కల్పకమైనటువంటి మాయనే లేకుండా పోతుందంటే మాయా కల్పితమైనటువంటి ప్రపంచం సత్యం ఎలా అవుతుంది? ఇది కూడా సత్యం కాదు. ఈ జగత్తు అంతర్భూతమైనటువంటి జీవేశ్వరుడు కూడా సత్యము కాదు. ఇలా ఈశ్వరుడు కూడా సత్యం కాదంటే మీరందరికీ విడ్డూరంగా అనిపిస్తుంది. ఈశ్వరుడు కూడా సత్యం కాదు, ఈశ్వరుడు కూడా మిథ్యనే, జీవుడు మిథ్యనే అంటే మీకు ఏమనిపిస్తుంది? ఇక ఈశ్వరుడు కూడా సత్యం కాకపోతే ఇంకేం సత్యం ఉన్నది అని అంటారు మీరు. నేను చెప్పాను కదా, ఈశ్వరుడు అంటే మాయను స్వీకరించి మాయను అభిమానించి ఈశ్వరుడు అనబడతాడు కదా. బ్రహ్మచారి పాణిగ్రహం అయిన తర్వాత అతడు గృహస్థుడు అనబడతాడు. ఎందుకు? అమ్మగారిని చేపట్టాడు కాబట్టి, అమ్మగారిని అభిమానించాడు కాబట్టి ఆ బ్రహ్మచారి ఏమైంది ఇప్పుడు గృహస్థుడు అనబడ్డాడు. అట్లా మాయను చేపట్టినందువల్ల
చైతన్యానికే ఈశ్వరుడు అన్నాం మనం. ఏ విధంగా దృష్టాంతంలో ఆ అమ్మగారిని పాణిగ్రహణం చేసిన తర్వాత గృహస్థుడు అనబడ్డాడు, అంతఃపూర్వం బ్రహ్మచారి అనబడ్డాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు విడిపోతారు మళ్ళీ కదా. ఎవరో ఒకరు మొదలుపోయేటువంటి ప్రారంభం ఉంటే విడిపోతారు. అయితే చూడు, అమ్మగారిని స్వీకరించక పూర్వం తాను ఉన్నాడు, అమ్మగారిని స్వీకరించిన తర్వాత తాను ఉన్నాడు, అమ్మగారు పోయిన తర్వాత కూడా తాను ఉన్నాడు, తాను మాత్రం ఎప్పుడూ ఉంటున్నాడు. అట్లే ఇక్కడ మాయను స్వీకరించినప్పుడు ఆ చైతన్యానికే ఏమన్నా ఆ శుద్ధ చైతన్యం, నిర్గుణము, నిరాకారం, నిరుపాధికమైనటువంటి ఆ శుద్ధ చైతన్యానికే ఈశ్వరుడు అన్నాం. అయితే ఈశ్వరుడు మిథ్య అంటే స్వరూపం చేత మిథ్య కాదు, స్వరూపం చేత మిథ్య కాదు, స్వరూపం చేత సత్యం ఉన్నాడు. మరి మిథ్య అని అంటున్నారు అంటే ఈశ్వరత్వం మిథ్య, ఈశ్వరుడు అనబడుట, ఈశ్వరుడు అని వ్యవహరింపబడుట మిథ్య. మాయను తొలగిస్తే మళ్ళీ కేవలం చైతన్యము అట్లే ఉంటుంది. ఏ విధంగా అమ్మగారు అనేటువంటి ఉపాధి లేకపోయినా కూడా వ్యక్తి బ్రహ్మచారి అనే ఉన్నాడు, తాను మాత్రం ఉన్నాడు. అట్లే మాయ లేకున్నా కానీ చైతన్యం అనేది ఉంటుంది. ఆ చైతన్యమే మాయ లేకుండా ఉంటే శుద్ధ చైతన్యం అంటారు, మాయను స్వీకరిస్తే ఈశ్వర చైతన్యం అంటారు, విశిష్ట చైతన్యం అంటారు. అయితే ఆ ఈశ్వరత్వం ఏదైతే ప్రాప్తమైందో మాయ వల్ల ఏర్పడింది కాబట్టి మాయ అనేది మాయమైపోతే జ్ఞానం కలిగిన తర్వాత మాయ ఏమవుతుంది, మాయమైపోతుంది. అప్పుడు ఈశ్వరత్వం లేకుండా పోతుంది, కానీ ఈశ్వరుడు స్వరూపం చేత శుద్ధ చైతన్య రూపుడుగా ఉంటాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. అదేవిధంగా జీవుడు కూడా అవిద్య లేదా బుద్ధి అనేటువంటి ఉపాధి చేత తాదాత్మ్యాన్ని పొంది అభేదాన్ని పొంది ఆ శుద్ధ చైతన్యమే జీవుడు అని వ్యవహరింపబడుతున్నాడు. కానీ ఈ బుద్ధి లేదా అవిద్యను కనుక మనం జ్ఞానం కలిగిన తర్వాత నష్టం చేస్తే ఇక్కడ కేవలం చైతన్యం ఉంటుంది, కానీ జీవత్వము అని ఇంత దగ్గర ఏదైతే వ్యవహరింపబడిందో నేను జీవుణ్ణి, కర్తను, భక్తను అనేది అది పోతుంది. స్వరూపం చేత జీవుడు కూటస్థ స్వరూపుడు, అతడే పరబ్రహ్మ స్వరూపుడు. అయితే ఇక్కడ మనం చేయాల్సిందంతా ఏమిటి శాస్త్రాధ్యయనం చేత అంటే ఈ మాయను తొలగించుట అంతే, ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏ విధంగా మనం నిన్న చెప్పుకున్నాం కదా, చీకటి గదిలో మణి ఉంది కదా, దాన్ని ఎందుకు కుండ బోర్లించి ఉన్నది చీకటి గదిలో ఉంది. మనము చేసినటువంటి ప్రక్రియ ద్వారా ఏం జరిగింది అంటే ఆ కుండ అనేటువంటి ఆవరణ తొలగిపోయింది అంతే. మణి ఉంది, అది పూర్వమే ఉంది. ఇప్పుడు కొత్తగా మణిని మనం అక్కడ సృష్టించలే, మణి పూర్వమే ఉంది, ఇప్పుడు కూడా ఉంది. మరి ఏమైంది, ఇంతవరకు కనుక కనపడకుండా ఉండే ఇప్పుడు కనపడింది అంతే. మరి కనపడేటట్లుగా ఏం చేసాం అక్కడ అంటే ఆ కుండ అనేటువంటి ఆవరణను తొలగించాం అంతే మనం చేసిన పని. కొత్తగా మణిని మనం అక్కడ ఉత్పన్నం చేయలేదు. అట్లే మన స్వరూపం కూడా అంతే, అజ్ఞానం చేత ఆవరించబడింది అంతే. ఆ ఆవరణను తొలగించడానికే ఈ శాస్త్రాలు, భగవద్గీత కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, ఉపనిషత్తులు కానీ, ఇంకా ఇతర ఏ శాస్త్రాలు కూడా ఏం చేస్తాయి అంటే కేవలం అజ్ఞానాన్ని తొలగించేంతవరకే శాస్త్రాల యొక్క ప్రయోజనం అంతే. మన స్వరూపాన్ని కొత్తగా సృష్టించేది లేదు, మనం పూర్వం లేము, ఇట్లా కాదు, అప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, ఎప్పుడు ఉన్నాం. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఆ నిర్గుణ పరబ్రహ్మ తత్వము దాని యందు మన మనస్సు దూరదు, ప్రవేశించదు. ఎందుకంటే కించిత్ మన మనసులో కొంత మాలిన్యము, రాగద్వేషాలు అంటే స్థూల వస్తువులకు సంబంధించిన, ప్రపంచానికి సంబంధించినటువంటి విషయ వాసనలు ఉన్నందువల్ల మనకు ఆ సూక్ష్మమైన ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం కాదు. మరి అది కలగాలంటే మనము ఈశ్వర ఉపాసన చెయ్యాలి. ఇప్పుడు ఏ విధంగా మీరు లలిత ఉపాసన చేస్తూ ఉన్నారు, పారాయణ చేస్తూ ఉన్నారు, అదొక ఉపాసన కదా. నిత్యము ఒక విధిగా మీరు నియమబద్ధంగా చేసినట్లయితే అది ఉపాసన అవుతుంది. ఆ విధంగా చేయగా 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 మీ అంతఃకరణం శుద్ధి పడితే అప్పుడు మన యొక్క నిజస్వరూపం తెలుసుకోవడానికి బుద్ధి యోగ్యం అవుతుంది. అందువల్ల మరి ఉపాసన చేయాలంటే ఆ నిర్గుణ నిరాకారమైనటువంటి బ్రహ్మమే సగుణ సాకార రూపంలో అవతారానికి వచ్చి మనకు రామకృష్ణాది రూపంలో శివుడు, విష్ణువు, బ్రహ్మము, దేవి, సరస్వతి, లలిత అని మనం ఈ విధంగా చెప్పుకుంటాం. ఆ శుద్ధ స్వరూపమే మాయా యోగం చేత ఈ నామరూపాల చేత వ్యక్తమవుతుంది. ఇటువంటి ఈ సగుణ రూపం అంటారు దీనికి.
ఈ సగుణ రూపాన్ని మనం ఉపాసనించినట్లయితే నిర్గుణ రూపమును తెలుసుకోవడానికి యోగ్యత ప్రాప్తమవుతుంది. అయితే ఈ సగుణ రూపం మన లక్ష్యం కాదు, నిర్గుణ రూపమే మన యొక్క లక్ష్యము, అదే మన స్వరూపము. దాన్ని తెలుసుకుంటేనే ముక్తి. ఈ సగుణ రూపాన్ని ఉపాసిస్తే ఏమవుతుంది అంటే మన అంతఃకరణం శుద్ధి పడుతుంది, అంతవరకు ప్రయోజనం ఉంది. అందుకని భగవంతుడు కిందికి దిగి వచ్చి ఇగో అన్ని రూపాల్లో నేనే ఉన్నాను అని చెప్పినాడు కదా. ఇదే విషయాన్ని మనకు శ్వేతశ్వేత రూపనిషత్తు కూడా ఇదే శ్లోకం సేమ్ అట్లే ఉంది, సర్వతా పాణిపాదం తత్వ. ఇంకా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని విశేషించి పరమాత్మ యొక్క మహాత్మాన్ని చెప్తూ అక్కడ ఉపనిషత్తు ఏం చెప్పిందనంటే, అపాణిపాదో జవనో గృహీతో పశ్యత్య చక్షు సశృణోత్య కర్ణః సవేత్తి వేద్యం నచ తస్యాస్తి వేత్త తమాహురగ్ర్యం పురుషం మహాంతం అని అంటూ ఉపనిషత్తు చెప్పింది. అపాణిపాద, చూడు దానికి చేతులు లేవు, పాదాలు లేవు, అయినా కానీ జవనోగ్రహీత, అన్నిటికంటే వేగంగా పరిగెత్తగలదు, అన్నిటినీ గ్రహించగలదు. పశ్యత్య చక్షు సశృణోత్య కర్ణః, చూడు దానికి నేత్రాలు లేవు కానీ అన్నిటినీ చూస్తుంది. దానికి శ్రోత్రాలు లేవు, చెవులు లేవు, కానీ అన్ని శబ్దాలను వింటుంది. చూడు ఇది విచిత్రం అనిపిస్తుందా లేదా? కళ్ళు లేనోడు ఎలా చూస్తాడా? కళ్ళు లేనోడు. చెవులు లేనోడు వింటాడా? చేతులు లేనోడు ఆదాన ప్రదానం చేస్తాడా? అంటే తీసుకోవడము ఇవ్వడం అనేటువంటి వ్యవహారం చేస్తాడా? కాళ్ళు లేనివాడు నడుస్తాడా? ఇది విపరీతం అనిపిస్తుంది, కానీ ఇదే సత్యం. మనం ఇప్పుడు అనుభవంతో విచారం చేయండి. ఏదో శాస్త్రం చెప్తుంది అట్టెట్లా అని ఆశ్చర్యపోకండి, అనుభవంతో విచారం చేయండి. చూడు, నా కన్ను అంటున్నావా లేదా? నువ్వు నా చెవి అంటున్నావా లేదా? నా కన్ను అన్నప్పుడు కన్ను అది బాగుగా కనపడుతుందా, బాగుగా కనపడడం లేదా? లేదా మందంగా కనపడుతుందా, లేదా పూర్తిగానే కనపడతలేదా? ఇది మీకు తెలుస్తుందా లేదా? అంటే ఈ కన్ను యొక్క స్థితిగతులన్నీ కూడా మీకు తెలుస్తున్నాయా లేదా? ఎవరు చెప్తున్నారు నా కన్ను అని? నేనే కదా. ఎవరికి వారు విచారం చేసుకోండి కదా. నేను అంటున్నాను, నా కన్ను అంటున్నాను. నా కన్ను అనేది తెలుసుకునే అంటున్నావా, తెలియకుండానే నా కన్ను అంటున్నావా? తెలుసుకునే అంటున్నావు కదా. మరి ఆ తెలుసుకున్నటువంటి వాడు ఎవడు? వానికి కళ్ళు ఉన్నాయా? ఈ కన్నును తెలుసుకున్న వానికి కళ్ళు ఉన్నాయా? చెప్పరే. తెలుసుకునేది ఎవరు? మీరే కదా. మరి మీ కళ్ళు ఉన్నట్టా లేనట్టా? ఉన్నాయా? ఇది నా కన్ను అని తెలుసుకుంటున్నావు కదా. కన్ను కంటే వేరే ఉండి తెలుసుకుంటున్నావా? కన్నే నీవా? నేత్రం కంటే వేరే ఉండి నేత్రాన్ని తెలుసుకుంటున్నావా? లేదా నేత్రం అంటేనే నీవా? చెప్పమ్మా. నేత్రం అంటేనే నీవా? కాదు కదా. నేత్రానికంటే వేరే ఉండి నేత్రాన్ని తెలుసుకుంటున్నావు. మరి వేరే ఉన్నటువంటి నీకు కళ్ళు ఉన్నాయా కదా. ఏదో ఆశ్చర్యం అనిపిస్తుందా? ఏం ఆశ్చర్యం లేదు. నేత్రాన్ని తెలుసుకునేటువంటి నీకు నేత్రం ఉందా? చెవులను తెలుసుకునేటువంటి నీకు చెవులు ఉన్నాయా? చెప్పండి. మరి ఉపనిషత్తు చెప్పింది సత్యం కాదా? దానికి చెవులు లేవు కానీ అన్ని శబ్దాలను వింటుంది. వింటున్నారా లేదా మీరు? కదా. దానికి కళ్ళు లేవు కానీ అన్ని రూపాలను చూస్తుంది. చూస్తున్నారా లేదా మీరు? చూడు, మరి ఉపనిషత్తు మాత చెప్పింది అబద్ధం అంటారా? అక్షరాల నిజం. ఎందుకంటే అది ఈశ్వరవాణి ఉన్నది. ఏదో పురుషులు రాశారు, ఎవరో ఒక మహాత్ముడు రాశాడు అని అనుకోకండి. మహాత్ములు ఎవరన్నా పురుషులు రాస్తే ఏదైనా దోషాలు దొరుకుతాయి, అలా తప్పులు ఉండగలుగుతాయి. ఎందుకంటే పురుషుల లోపల బుద్ధి అనే ఉపాధి ఉంటుంది కాబట్టి ఆ బుద్ధిలో అనేక దోషాలు ఉంటాయి. ఆ దోషాలు శాస్త్రాల్లో కూడా సంక్రమించేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇది పురుష రచితం కాదు, వేదం ఈశ్వర రచితం. ఈశ్వరునికి బుద్ధి లేదు. ఈశ్వరునికి బుద్ధి ఉందా? ఈశ్వరునికి బుద్ధి అనేది లేదు. బుద్ధి అనేది పురుషునికి ఉన్నది, మనుష్యునికి ఉన్నది బుద్ధి, జీవులకు ఉన్నది బుద్ధి. ఈశ్వరునికి బుద్ధి లేదు. ఈశ్వరునికి ఏమున్నది? మాయ. ఆ మాయ అనేటువంటి పెద్ద ఉపాధి ఉంది కాబట్టి బుద్ధి అతనికి లేదు. బుద్ధి మనకున్నది, అతనికి మాయ అనేటువంటి ఉపాధి ఉంది. ఆ మాయ శుద్ధ సత్వ ప్రధానం కాబట్టి దానిలో ఏ విధమైనటువంటి కల్మషము, దోషాలు, రాగద్వేషాలు ఏవి ఉండవు. అందుకని శుద్ధం ఉంటుంది. ఆ శుద్ధమైనటువంటి ఉపాధి కలిగినటువంటి ఈశ్వరుడు ఈ వేదాలను ప్రకటన చేశాడు. కాబట్టి వేదం కూడా శుద్ధము, నిర్దుష్టము, ఏ దోషాలు ఉండవు అందులో. కానీ పురుషులు రచించినటువంటి వాటిలో దోషాలు ఉండేందుకు ఆస్కారం ఉంది. మనుషులు రచిస్తే అందులో దోషాలు ఉండేందుకు ఆస్కారం ఉంది. ఎందుకు? పురుషునికి, మానవునికి బుద్ధి అనే ఉపాధి ఉంది కాబట్టి బుద్ధిలో భ్రమ, ప్రమాద,
విప్రలిప్స, కరణ అపాఠవం అని ఇట్లా 4 దోషాలు ఉంటాయి. ఆ దోషాలు తొరలితే తొరలొచ్చు, కానీ ఈశ్వరవాణిలో ఏ దోషము ఉండదు, అది నిర్దుష్టం ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు చెప్పినటువంటి వేదము పరమ ప్రామాణికం. అందుకని అపాణిపాదో జవనోగ్రహీత పశ్యత్య చక్షుస్స శృణోత్య కర్ణ అని చెప్పినటువంటి ఏదైతే ఉందో అది మాటికి సత్యం కదా. ఇప్పుడు మన అనుభవంతో చూసామా లేదా? కన్నును చూసిన వానికి కన్నుందా? శబ్దాలను వినేటువంటి వాడు ఈ చెవులతో వింటున్నాడు. చెవుల యొక్క స్థితిగతులు తెలుసుకునేటువంటి వానికి చెవులు ఉన్నాయా? నాకు చెవుడు ఉంది అని అంటున్నాం. అనేవానికి చెవులు ఉన్నాయా? లేవు. బాగా విచారం చేయండి. మనం అనుకుంటున్నాం ఈ శరీరం నేను అనుకుంటున్నాం. శరీరం నువ్వెట్లయితావు? నాది శరీరం అంటున్నావా లేదా? నాది అన్నప్పుడు నువ్వెట్లయితావు? నాది పుస్తకం అని అంటున్నప్పుడు ఈ పుస్తకం నేనైతానా? పుస్తకమే నేనవుతానా? నాది అంటున్నానా లేదా? మరి అట్లా నాది శరీరం అంటున్నావా లేదా? మరి అది నాది అనబడే శరీరం నువ్వెట్లయితావు? ఐఎమ్ రైట్? కరెక్టేనా? శరీరం నువ్వు కాదు. శరీరం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, కానీ నువ్వు ఎల్లప్పుడూ ఉండేవాడు ఉన్నావు. ఇది పరమ సత్యము. ఇది తెలుసుకోవడానికే భగవద్గీత అధ్యయనం జరుగుతుంది ఇక్కడ. మొత్తం 4 నెలల సారం ఇది. 4 నెలల్లో మనం అధ్యయనం చేసేటువంటి దాని యొక్క సారం ఇది. ఇది తెలుసుకోండి. నాకు శరీరం లేదు, నాకు కళ్ళు లేవు, ముక్కు లేవు, ఏది లేదు. ఇది కల్పితంగా వచ్చినటువంటి ఒక ఉపాధి అంతే. ఇది ఎలా ఉంటుంది, రేపు లేకుండా పోతుంది, కానీ నేను ఎల్లప్పుడూ ఉండేవాడిని ఉన్నాను. తెలిసిందా? నాకు ఏ ఆకారం లేదు, ఏ రూపం లేదు కదా. ఏ రూపం ఉంది? ఆ తెలుసుకునేటువంటి చైతన్యానికి ఏ రూపం ఉంది, ఏ ఆకారం ఉంది? అది పొడుగుంటుందా, పొట్టుకుంటుందా, దొడ్డు ఉంటుందా, సన్నం ఉంటుందా, ఎట్లా ఉంటుంది? ఎట్లా లేదు. అది అన్నీ లేకున్నా కూడా అన్నిటినీ తెలుసుకుంటుంది కదా. ఆ వైర్లో కరెంటు ఉంది. కరెంటు ఎర్ర ఉందా, కర్ర ఉందా, ఎట్లా ఉంది చెప్పండి? కనపడుతుందా కంటికి? కరెంటు ఉన్నదా లేదా? ఉంది. ఒప్పుకుంటావు కదా. అట్లా మనకు కూడా ఏ రూపం లేదు, అయినా కానీ అన్ని వ్యవహారాలు చేస్తాం, అన్నిటినీ తెలుసుకుంటాం. అది చైతన్యం, అది మన స్వరూపం. తెలిసిందా? అది అన్నిటికంటే పరిగెత్తుతుంది. జవనోగ్రహీత అని చెప్పింది. అన్నిటికంటే వేగంగా పరిగెత్తుతుంది, అన్నిటినీ గ్రహిస్తుంది. వేగంగా పరిగెత్తేది ఏదైతే ఉంటుందో పరిచ్ఛిన్న వస్తువు. ఇప్పుడు మన శరీరం ఒక పరిచ్ఛిన్న వస్తువు ఉన్నది కాబట్టి ఇది పరిగెత్తగలదు. కానీ ఆత్మ అంతటా ఉన్నది కాబట్టి అది ఎట్లా పరిగెత్తుతుంది? పరిగెత్తుతుంది అని అంటే తాత్పర్యం ఏంటంటే అంతటా ఉన్నది అని అర్థం అన్నమాట. ఇక్కడ లేదు అక్కడ ఉన్నది అని కాదు. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అంతటా ఉంది. మన శరీరం ఇక్కడ ఉంది, అక్కడ లేదు, కానీ ఆత్మ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అంతటా ఉంది. ఒకసారి అడవిలో ఒక కుందేలుకు ఒక తాబేలుకు పోటీ పడింది. కుందేలుకు తాబేలుకు పోటీ పడింది. ఏమిటి అని అంటే తాబేలు కుందేలుతోనే సవాల్ చేసింది. ఏమిటంటే, ఏ కుందేలు బావా, నీకంటే వేగంగా నేనే పరిగెత్తుతాను అన్నది. నీకంటే వేగంగా నేనే పరిగెత్తుతానని పందెం కట్టింది. ఇది సంభవమా? సంభవిస్తుందా? తాబేలు అది ఎట్లా పోతుంది? ఒక అడుగు తీసి అడుగేయాలంటే నిమిషం పడుతుంది దానికి మెల్లగా. మరి కుందేలు నిమిషం లోపల అది దొరుకుతుంది. కానీ పందెం కట్టింది, నేనే చాలా వేగంగా పరిగెత్తగలను అని. అయితే మరి పందెం కట్టినప్పుడు అది చేసి చూపెట్టాలి కదా ప్రాక్టికల్గా. సరే, నువ్వు నాకంటే ఏ విధంగా వేగంగా పరిగెత్తగలవో నాకు రేపు చూపెట్టు అని కుందేలంది. బెట్ అంటే బెట్టు. సరే, రేపు ఉదయం పూటనే ఇక్కడే కలుసుకుందాం మనం అని పందెం కట్టుకున్నాయి. ఆ రోజు రాత్రికి దేని గూటిలోకి అవి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత ఈ తాబేలు ఏం చేసిందని అంటే, దానికి సత్యం తెలుసు, నేను ఏం పరిగెత్తలేను అని దానికి తెలుసు, అయినా కానీ పందెం కట్టింది. మరి గెలవాలి, ఎట్లా గెలవాలి అని ఏం చేసింది, రాత్రికి అది నిద్రపోలేదండి. ఇక ఎందుకంటే రేపు పందెం గెలవాలి కదా అని ఏం చేసింది, తన యొక్క స్నేహితులను, తన బంధు బలగం ఏది అనేక తాబేళ్ళు ఉంటాయి కదా, ఆ తాబేళ్ళను అందరినీ సమావేశం చేసింది. ఆడ మీటింగ్ చేసినట్టు కదా, మీటింగ్ పెట్టింది. తాబేలు అందరినీ పిలిచింది. తన తాబేలు జాతి ఉంటుంది కదా, అందరినీ పిలిచింది. ఏమండోయ్, నేను కుందేలుతోనూ పందెం కట్టిన, దానికంటే వేగంగా నేను పరిగెత్తగలను అని పందెం కట్టిన, మీరందరూ కూడా నాకు సహకరించాలి అని అందరిని పిలిచి మీటింగ్ పెట్టి చెప్పిందనమాట. చెప్పండి, మీకు ఏ విధంగా సహకరించాలి అని అన్ని తాబేళ్ళు అన్నాయి. అంటే అది అన్నది, చూడు, ఒక ఫర్లాంగ్ మీద ఒక్కొక్కరు నిలబడాలి, ఒక్కొక్క ఫర్లాంగ్ పైన
వాళ్ళకు 3 కిలోమీటర్ల దూరం వాళ్ళు పందెంలో వాళ్ళు నిర్ణయించుకున్నారు. 3 కిలోమీటర్ల దూరంలో అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు దగ్గరికి పరిగెత్తాలి. అయితే ఆ 3 కిలోమీటర్ల దూరంలో ఫర్లాంగ్ కుక్కలు మీరందరూ పోయి నిలబడాలి. చివరికి పోయి నేను నిలబడతా. లాస్ట్లో మొదట్లో ఒకరు ఉండాలి. పందెం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఒకరు ఉండాలి. పర్లాంగ్ పైన ఒకరు, పర్లాంగ్ పైన ఒకరు, పర్లాంగ్ పైన ఒకరు, ఇట్లా ఉండండి. చివరిలో నేను నిలబడతా. రెడీయా? రెడీ అనుకున్నారు. తెల్లవారింది. ఆ కుందేలు వచ్చేసింది. ఏమి తాబేలు బావా, పందెం రెడీయా? రెడీ, 1 2 3 చాలా పరిగెత్తడం మొదలుపెట్టింది కుందేలు. ఈ తాబేలు ఇక్కడే ఉంది. మొదట్లోని తాబేలు ఇది ఇక్కడే ఉంది. ఆ కుందేలు పరిగెత్తింది. పరిగెత్తి ఫర్లాంగ్ దూరం పోయి ఇంత తొందరగా వచ్చిందా ఆ తాబేలు, నేను ఎట్లా గెలుస్తాలే అని కాసేపు అట్లా నిలబడింది. నిలబడేసరికి అక్కడ ఇంకో తాబేలు ఉంది కదా ఆడ రెడీలో. అదంది, ఏం కుందేలు బావా, నేను అప్పుడే వచ్చినా అని అదన్నది. నేను అప్పుడే వచ్చినా, నువ్వు ఇంక ఇంతసేపు ఏం చేసినావు, నీకంటే మొదలే నేను వచ్చినా అని. అరే బాపురే, నేను ఇంత వేగంగా ఉరికితే కూడా ఇది అది మొదలే వచ్చిందే అని ఇంకా వేగంగా ఇంకా వేగంగా పరిగెత్తి మళ్ళీ ఒక ఫర్లాంగ్ దూరం పోయి మళ్ళీ కొద్దిగా నిలబడింది. ఏం బావా, నీకంటే నేను మొదలే వచ్చినా అని అదంటుంది. అక్కడ ఉన్నది ఇంకో తాబేలు కదా. ఇట్లా అరే నేను ఓడిపోతున్నా కదా అని మరీ వేగంతో పరిగెత్తి ఆ 3 కిలోమీటర్ల దూరంలోకి ఇది పోకముందుకే ఆడ తాబేలు అట్లా నిలబడింది. బావా, నేనే మొదలు వచ్చినా, చూడు నేనే గెలిచినా అన్నది. ఇప్పుడు ఎవరు గెలిచినట్టు? తాబేలు గెలిచినట్టే, అంతే కదా. దానికి ప్రైజ్ ఇవ్వాలి పడుతుంది కదా. అంటే తాబేలు అన్నీ ఒకే రకంగా ఉంటాయి కదా. అది గుర్తుపట్టలేకపోయింది. నాతో పందెం కట్టిన తాబేలే అని గుర్తుపట్టలేకపోయింది. ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఆ తాబేలు గెలుపొందింది. తాత్పర్యం ఏంది ఇక్కడ? చూడు, అన్నిటికంటే వేగంగా పోతుంది ఆత్మ అని అంటే అక్కడ లేదు ఇక్కడ ఉన్నది. ఇట్లా కాదు, అక్కడ ఇక్కడ అంతటా ఉంది. అది తాబేళ్ళ వలె అన్ని తాబేళ్ళే ఉన్నాయి కదా, అక్కడ ఇక్కడ అంతటా. అట్లా ఆత్మ అంతటా ఉంది కాబట్టి అది పరిగెత్తేదంటూ ఏమి లేదు, సర్వత్రా ఉంది అని తాత్పర్యం అన్నమాట. ఇక్కడ సర్వత్రా అంటే ఎక్కడ? మన భూలోకంలో ఉన్నది, స్వర్గలోకంలో ఉన్నది, పాతాళ లోకంలో ఉన్నది, నరకంలో ఉన్నది. అన్ని లోకాలు, మీరు ఏమేమి లోకాలు చెప్తారో అన్ని లోకాల్లో ఉన్నది. ఇంకా దశాంగులం అత్యతిష్టత్ అని చెప్పింది ఉన్నది. ఇంకా ఈ లోకాలన్నిటికంటే కూడా పాదోస్య విశ్వభూతాన్ని త్రిపాదస్య మృతం దివి అని చెప్పిన ప్రకారంగా ఒక్క పాదంలో ఈ జగత్తు ఉంటే ఇంకా 3 పాదాలు ఆత్మ మిగిలి ఉంది. అంత వ్యాపకమై ఉంది. అంటే ఆ 3 పాదాలు అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఆత్మ లేదేమో అనుకోకుండ్రి. నువ్వు ఎంత ఊహించు అంతటా ఉన్నది. ఎందుకు? నీ బుద్ధికే సాక్షిగా ఇక్కడే ఉంది కదా. నీ బుద్ధికి కూడా సాక్షిగా ఇక్కడే ఉంది కదా. నువ్వు బుద్ధితో నువ్వు ఎంతన్నా కల్పన చేయి, అక్కడ అది సాక్షిగా ఉంది. బుద్ధి కంటే అతీతంగా ఉంది, బుద్ధి కంటే వేరుగా ఉంది. దేవుడు దేవుడు అంటారు. దేవుడు అంటే ఎవరు అని శ్రీరామచంద్రుడు వాళ్ళ వశిష్ఠ మహర్షికి అడిగిండంట. దేవుడు దేవుడు అంటారు, దేవుడు అంటే ఎవరు అని వశిష్ఠ మహర్షికి శ్రీరామచంద్రుడు అడిగితే వశిష్ఠ మహర్షి ఒక్క శబ్దంలోనే సమాధానం చెప్పినాడు. యో మనస్సాక్షి అన్నాడు. మనసుకు సాక్షి ఏదో అదే దేవుడు అన్నాడు. మనసుకు సాక్షి ఎవరు? మనసును తెలుసుకునేవారు ఎవరు చెప్పండి? నీ మనసును తెలుసుకునేవారు ఎవరు? నువ్వేనా లేదా? మరి నువ్వే దేవుడు అని సమాధానం చెప్పినాడు. చూడు, ఇట్లా శాస్త్రాలు ఎంత సులభంగా చెప్తున్నాయి. ఎక్కడో దూరంగా లేదు దేవుడు అనేది. ఎక్కడో మనం పోతూ ఉన్నాం, అక్కడ ఇక్కడ అక్కడ. ఆ కస్తూరి మృగంలాగా పరుగులు తీస్తూ ఉన్నాం, ఎక్కడో లేదు. ఆ కస్తూరి మృగము ఆ సువాసన వస్తుందని ఎక్కడో ఉంది, ఆ సుగంధ ద్రవ్యం ఎక్కడో ఉంది, దాన్ని వెతుకుతా అని అది పరుగులు తీస్తుందంట. ఆ సుగంధ ద్రవ్యం కోసం కస్తూరి మృగం పరుగులు తీస్తే ఎక్కడా దొరకలేదు. తిరిగి వేసట చెంది అలసటను పొంది ఒక చెట్టు నీడకొచ్చి అలా మూతిని తన కడుపు వైపుకు అలా వంచి పడుకుందంట. ఆ కుక్కలు వండుకుంటాయి కదా, మూతిని తల వంచి, అది తల వంచి తన బొడ్డు దిక్కు తన తల వంచి అది పడుకుంటే ఆ బొడ్డులో నుంచే వస్తుంది వాసన. ఎక్కడో లేదు సుగంధం. కస్తూరి మృగానికి ఎక్కడ ఉంటుంది? బొడ్డులోనే ఉంటుంది. చూసారా? దూరం ఉన్నదా? ఆ సుగంధ ద్రవ్యం ఎక్కడుంది? తనలోనే ఉన్నది. అట్లా మనం పరుగుదిస్తూ ఉన్నాం. దేవుడు భగవంతుడు అక్కడ ఇక్కడ అన్ని పుర్రె నిండా అన్ని కోరికలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాం.
కస్తూరి మృగంలాగా. ఎక్కడ పోయినా కానీ ఏమీ లాభం లేదు. కహా భీ జావో పానీ ఎవరు పత్తర్ ఎవరు కూర్చుని. నువ్వు ఎక్కడ పోయినా కానీ నీళ్లు రాళ్ళు అంతేనా. నువ్వు బద్రీనాథ్ పోయినా, కేదార్నాథ్ పోయినా, ఎక్కడ పోయినా నువ్వేం చూస్తావు? అక్కడ పోయి రాయినే కదా చూసేది. ఆ విగ్రహం ఏంటిది? అది రాయే కదా. అది మనం తయారు చేసుకుని పెట్టుకున్నదే ఉన్నది. మనం అంటే మనం కాదు, మనలాంటి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు తయారు చేసి పెట్టారు. మనం తయారు చేసుకున్నది దాన్ని పోయి దర్శనం చేసుకుంటున్నాం. అది దేవుడు అని. స్వయంగా నువ్వే దేవుడివై ఉండి ఎక్కడో దేవుడు ఉన్నాడని పరుగులు తీస్తున్నావు. ఎక్కడ పోనక్కర్లే. నీలో నువ్వు కనుక స్థిరపడి ఉన్నట్లయితే ఆ దైవ సాక్షాత్కారం ఇక్కడే కలుగుతుంది. ధ్యానం చేయండి బాగా. ధ్యానం చేస్తే మనకు ఆ వస్తుతత్వము సాక్షాత్కరింపబడుతుంది. అయితే ధ్యానం అంటే తెలుసుకొని ధ్యానం చేయాలి, తెలియకుండా ధ్యానం చేయాలి. మొదలు శాస్త్రం ద్వారా, గురువుల ద్వారా మన వస్తు స్వరూపం ఏమున్నది దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ తెలుసుకున్నటువంటి స్వరూపము మన స్వరూపం ఉందా లేదా మనం టాలీ చేసుకోవాలి కదా. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ చక్షువు కూడా చక్షు ఉన్నది. శ్రోత్రస్య శ్రోత్రం, చక్షుషశ్చ చక్షు. ఆ నేత్రానికి కూడా నేత్రం ఉన్నది, శ్రోత్రానికి కూడా శ్రోత్రం ఉన్నది. మన స్వరూపం వాటిని అన్నిటినీ తెలుసుకుంటుంది అని శాస్త్రం చెప్పిన ప్రకారంగా మనం మంచిగా మొదలు తెలుసుకోవాలి మన స్వరూపాన్ని. తెలుసుకున్న తర్వాత దాన్ని అనుభవంలో ప్రాక్టికల్గా చూడాలి మనం. అది ఎలా తెలుస్తుందంటే ధ్యానం వల్ల తెలుస్తుంది. ధ్యానం చేయాలి. తెలుసుకోకుండా ధ్యానం చేస్తే అదొక సుషుప్తి లాగా ఉంటుంది అంతే. అక్కడేం జ్ఞానం ఉండదు, పాడు ఉండదు కదా. అందుకని మొదలు తెలుసుకోవాలి, ఆ తర్వాత ధ్యానం చేయాలి. శాస్త్రం కూడా క్రమ చెప్పింది ఉన్నది. ఆత్మవారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అని చెప్పాడు. మొదలు శ్రవణం చెయ్యి. గురుశాస్త్రాన్ని ఆశ్రయించి మొదలు నీ స్వరూపం గురించి శ్రవణం చెయ్యి, విను బాగా. విన్న తర్వాత ఏకాంతంగా ఉండి మననం చెయ్యి. మననం అంటే ఆ గురువు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని యుక్తుల చేత ఇది సరిగ్గా ఉందా లేదా అని బాగా దృష్టాంతాల చేత, యుక్తుల చేత బాగా చికిత్స చెయ్యి. ఆ తర్వాత ప్రాక్టికల్గా అనుభవంలోకి నిధిధ్యాసంలోకి అదే ధ్యానం అంటారు. ఈ విధంగా క్రమ చెప్పింది ఉన్నది. మొదలైన ధ్యానం చేస్తా అంటే అది మూఢ భక్తి, మూఢ ధ్యానం అంటారు. అందుకని మొదలు తెలుసుకోండి. ఈ విధంగా పరమాత్మ యొక్క స్వరూపం గురించి మనకు శాస్త్రము చాలా చక్కగా చెప్తూ ఉంది. భగవంతుడు చాలా అద్భుతంగా చెప్తున్నాడు. ఈ 13వ అధ్యాయము చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం అన్నమాట. అందులో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి అని మొదలుకొని 18వ శ్లోక పర్యంతం ఈ భాగం ఏదైతే ఉంది కదా, ఇది కేవలం సాక్షాత్తుగా ఇట్లా మనకు ఏలు పెట్టి చూపెట్టినట్టు చూపెడుతున్నాడు మన స్వరూపాన్ని. కాబట్టి మన స్వరూపము చాలా అద్భుతమైనటువంటి స్వరూపము, ఆశ్చర్యకరమైనటువంటి స్వరూపము. అధికారులు మాత్రమే దీన్ని తెలుసుకోగలుగుతారు. అధికారం లేదనుకో, అంతఃకరణంలో పాపదోషం ఉంది, రాగద్వేషాది మాలిన్యం ఉన్నది అని అంటే వారికి తెలియదు. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వారికే తెలుస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పాను. ఈ సంపూర్ణ ప్రపంచాన్ని, మన దేహాన్ని అంతటినీ నడిపించేవాడు తానన్నమాట. ఏ విధంగా పూర్వము గోడ గడియారాలు ఉండేది, అలారం, అది లోలక గడియారాలు, లోలకం ఉండేది. వాటికి కీ ఇచ్చేదన్నమాట కదా. కీ ఇస్తేనే 24 గంటలు నడిచేది. అట్లా ఈ పరమాత్మ మనకు కీ లాంటి వాడు అన్నమాట. అతడు ఉంటేనే మన కాలు కదులుతుంది, చెయ్యి కదులుతుంది, కన్ను చూస్తుంది, చెవి వింటుంది కదా. ఇప్పుడు ఇక్కడ మైక్ ఉంది, ఈ మైకులో కరెంటు పాస్ అయి ఉంటేనే కదా ఈ మైకు మాట్లాడుతుంది. కరెంటు పోయిందనుకో ఈ మైకు మాట్లాడడానికి ఉపకరిస్తుందా? చూడు, కరెంటు ఉంటేనే ఈ మైకు మాట్లాడుతుంది, కరెంటు ఉంటేనే ఫ్యాన్ జరుగుతుంది. అదేవిధంగా ఆ చైతన్యం, ఆ పరమాత్మ ఉంటేనే మన శరీరం కదులుతుంది, అన్ని పనులు చేస్తుంది. అది లేదనుకో శరీరం ఎందుకు పనికిరాదు, శవం అనబడుతుంది. కాబట్టి దాన్ని గుర్తించాలి. అది ఎవరు అంటే ఎవరో కాదు, నీవే స్వయంగా. అందుకని నిన్ను నువ్వు గుర్తించుకో. హూ ఐ యామ్ ఐ, నేను ఎవరిని అని తెలుసుకో మొదలు. నిన్ను నువ్వు తెలుసుకుంటే పరమాత్మను తెలుసుకున్నట్టే. ఎందుకు? నీవే పరమాత్మ. తెలిసిందా? కొంతమంది నాస్తికులు అడుగుతారు, దేవుడు ఉన్నాడా, ఉంటే చూపెట్టండి అని పిడివాదం అంటారు, దానికి మొండివాదం చేస్తారు. కానీ వానికి అడగాలి, నీవు ఉన్నావా లేదా, వానికే అడగాలి, నీవు ఉన్నావా లేదా. ఉన్నా అంటాడు, ఉంటే చూపెట్టు, నువ్వు ఎట్లున్నావు, వానికి అడగాలి, వాడు చూపెడతాడు.
ఇగో ఇది అంటాడు. ఇది చెయ్యి కదా, నువ్వెట్లయితావు? ఈ చెయ్యి నీకు తెలియబడుతుంది కదా, ఇది ఎవరి చెయ్యి అంటే ఏమంటావు? నా చెయ్యి అంటావు. నా చెయ్యి అన్నప్పుడు నువ్వెట్లయితావు? చెయ్యి నువ్వు కాదు కదా. పోనీ ముక్కును చూపెడితే అది ముక్కు, నువ్వెట్లయితావు? వాడు ఏ పార్ట్ చూపెట్టినా కానీ దానికి ఒక పేరు ఉంది, అదొక శరీర అవయవం ఉంది, నువ్వు కాదు కదా, మరి నువ్వెవరు చెప్పు అని వానికి నిలదీసి అడిగితే ఏమంటాడు? వాడు నోరు తెరుస్తాడు అంతే. ఏమో నాకు తెలియదు అంటాడు కదా. తెలియదన్నోడేవాడు? నువ్వే కదా. ఆ తెలియనటువంటి అజ్ఞానాన్ని కూడా ప్రకాశించింది నీవే. కాబట్టి ఆ నీవే అంతటా ఉన్నావు, అదే పరమాత్మ అని అప్పుడు వానికి సమాధానం చెప్పాలి. ఎక్కడో లేడు. మరి నువ్వు ఉన్నావని నువ్వు సిద్ధి చేస్తలేవే. దేవుడు ఉన్నాడని నన్ను అడుగుతున్నావు. నేనున్నానని మొదలు సిద్ధి చేయి కదా. నేనున్నానని మొదలు సిద్ధి చేయి. చేస్తాడా వాడు? నాకు ఎరకలేదంటాడు. అన్నిటికి చివరికి అన్నీ అడిగితే నాకు తెలియదు అంటాడు. మరి నీ జ్ఞానమే నీకు లేదు, దేవుని గురించి చెప్తే నీకేం తెలుస్తుంది? అంతే కదా. ఒకవేళ వాని జ్ఞానం ఉన్నదంటే అదే దేవుని జ్ఞానం, ఇంకేంది అట్లా. అందుకని ఈ పిడివాదాలేం పనికిరావు ఇక్కడ. సరే, ఇంకా తర్వాత శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తాడు భగవంతుడు. చదవండి. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. చూడు, ఆభాసం అంటే ప్రకాశించేది అని అర్థం. వీటిని గుణాభాసం, గుణములను ప్రకాశించేది. ఎవరి యొక్క గుణాలను అంటే ఇంద్రియ గుణాలను. ఇంద్రియ గుణాలు ఏమిటి? కన్ను యొక్క గుణము చూచుట, దాని ధర్మం. చెవి యొక్క గుణము వినుట, దాని ధర్మం కదా. ఆయా అవయవాలన్నీ కూడా ఆయా పనులు చేస్తున్నాయి. వాటి గుణాలను మరి వాటిని కూడా ఇంద్రియాలను కూడా తెలుసుకునేది ఏదో అది పరమాత్మ, అది జ్ఞేయ వస్తువు. సర్వేంద్రియం, ఒక్క ఇంద్రియాన్ని కాదండి, మన శరీరంలో ఉన్నటువంటి సకల ఇంద్రియాలను. ఇంద్రియాలంటే చెప్పుకున్నాం కదా, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. పని చేయుటకు ఉపకరించేటువంటి సాధనాలను కర్మేంద్రియాలు అంటారు. వస్తువుల యొక్క జ్ఞానాన్ని పొందుటకు ఉపకరించేటువంటి సాధనాలను జ్ఞానేంద్రియాలు అంటారు కదా. శ్రోత్రము, ఇది శబ్ద జ్ఞానానికి సాధనం కదా. ఇప్పుడు మేము మాట్లాడుతుంటే మీకు శబ్ద జ్ఞానం అవుతుందా లేదా? దేని ద్వారా అవుతుంది? చెవి ద్వారా అవుతుంది కదా. చెవి తెలుసుకోవడంలే, చెవి ద్వారా తెలుసుకుంటున్నావు నువ్వు. ఇదొక సాధనం ఉన్నది, శబ్దాన్ని వినుటకు ఇదొక సాధనం ఉన్నది అంతే. అట్లా రూపాన్ని చూడటకు నేత్రం అనేది ఒక సాధనం ఉన్నది. అట్లా స్పర్శ, ఉష్ణ స్పర్శ, శీత స్పర్శ, మరియు మృదు స్పర్శ, మరియు కఠిన స్పర్శ, వీటిని తెలుసుకోవడానికి సాధనము త్వచేంద్రియం, చర్మం. అట్లే రస విషయాలను తెలుసుకోవడానికి అంటే రుచులను తెలుసుకోవడానికి మధుర, ఆమ్ల, లవణ, కటు, కషాయ, తిక్త అనేటువంటి 7 రుచులు ఉంటాయి. ఆ 7 రుచులను తెలుసుకోవడానికి సాధనమేది రసనేంద్రియం కదా. మరి వాసనను తెలుసుకోవడానికి సాధనము ఘ్రాణేంద్రియం, ముక్కు. ఇవి 5 ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు అనబడతాయి. శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, ఘ్రాణ అని 5 జ్ఞానేంద్రియాలు. మరి పని చేయడానికి సాధనాలు వాక్కు, వాగేంద్రియం, నాలుక. పాణి అంటే చేతులు, పని చేయడానికి సాధనం ఉన్నాయి. మాట్లాడడానికి నాలుక సాధనం ఉన్నది. నడవడానికి పాదాలు సాధనం ఉన్నాయి. మరి మలమూత్ర విసర్జన చేయడానికి అవి సాధనాలు ఉన్నాయి. ఇవి కర్మ, క్రియకు సాధనాలు ఉన్నాయి కాబట్టి కర్మేంద్రియాలు అనబడతాయి. ఇవన్నిటి కూడా తెలుసుకుంటుంది ఆత్మ. నా చెయ్యి అంటావు, నా కాలు అంటావు, నా కన్ను అంటావు, నా చెవి అంటావు, నా ముక్కు అంటావు, నా నాలుక అంటావు. వీటన్నిటిని కూడా తెలుసుకుంటుంది. అవి పనిచేసేటువంటి క్రియలను కూడా తెలుసుకుంటుంది. అవి సరిగా పనిచేస్తున్నాయా లేదా అది తెలుసుకుంటుంది. వీటన్నిటికీ ప్రకాశకుడు, అన్నిటినీ తెలుసుకునేవాడు సర్వేంద్రియ గుణాభాసం. ఎవరు? సాక్షి, ఆత్మ, కూటస్థ. ఎవరో కాదు, నీవే. మరియు సర్వేంద్రియ వివర్జితం. మరి ఆత్మకు ఇంద్రియాలు ఉన్నాయంటే దానికి ఇంద్రియాలు లేవు. ఇంద్రియాలు లేకుండా ఉండి ఇంద్రియాలను అన్నిటిని కూడా తెలుసుకుంటుంది. ఇవి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అది ఉంది. జాగ్రత్త లోపల మన నేత్రాదులతో అన్ని వ్యవహారాలు చేస్తూ ఉన్నాం. కానీ సుషుప్తిలోకి వెళితే ఇవేవి కూడా లేవు. ఇవన్నీ లుప్తమైపోయినాయి, అజ్ఞానంలో లయమైపోయినాయి. అవి లేనప్పుడు కూడా సుషుప్తిలో కూడా నేను ఉన్నాను. అవి ఉన్నప్పుడు ఉన్నాను, అవి లేనప్పుడు ఉన్నాను. ఉన్నప్పుడు వాటి యొక్క స్థితిగతులను తెలుసుకుంటున్నాను, లేనప్పుడు వాటి యొక్క అభావాన్ని కూడా తెలుసుకుంటున్నాను.
వాటి యొక్క లేమి అంటే అభావం అంటారు. లేకుండా ఉండుట ఏదైతే ఉందో దానికి లేదు అని చెప్పడానికి అభావం అని చెప్తారు శాస్త్రీయ భాషలో. అవి వాటి యొక్క అభావ కాలంలో కూడా నేను ఉన్నాను, వాటి భావకాలంలో అంటే అవి ఉన్నప్పుడు కూడా నేను ఉన్నాను, ఎప్పుడూ ఉన్నాను. వాటితో నాకు సంబంధం లేదు. అన్నిటితో ఉంటూ అన్నిటితో వ్యవహారం చేస్తూ మళ్ళీ వాటితో సంబంధం లేదు ఏమి దేనితో కూడా అంటకుండా ఉంటుంది. ఏ విధంగా అంటే ఆకాశం వలె. ఆకాశం అంతటా ఉంది, అన్ని వస్తువుల్లో ఉంది, కానీ దేనికి అంటకుండా ఉంటుంది. అట్లా మరియు అసక్తం అంటే దేని చేత కూడా సక్తమై సంబద్ధమై లేదు, దేని చేత అంటుకొని లేదు. ఆత్మ అంటకుండా ఉన్నది అన్నిటి. మరి సర్వభృత్ అన్నిటినీ ధారణ చేసుకునేది, అన్నిటినీ పోషించేది కూడా అదే. ఇప్పుడు విచిత్రం, ఆత్మ ఎట్లా ఉన్నది, దేనితో సంబంధము లేదు, మరి అన్నిటికీ పోషకుడు తానే. అది ఉంటేనే అన్ని వ్యవహారం చేస్తుంది, శరీరము జీవిస్తుంది కదా. మనం బ్రతుకుతున్నామంటే దేని చేత బ్రతుకుతున్నాము? తింటే బతుకుతున్నాము అంటారు. మరి అంతేనా? తింటే బతుకుతున్నాము అంటారు, తినకపోతే చచ్చిపోతాము అంటారు. మరి కొందరు మొత్తం ఆహారాన్ని తినని వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఎలా బతుకుతున్నారు? ఆహారం తీసుకోరు. అలాంటి వారు కూడా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం కూడా. ఆహారం తీసుకోరు, పాలు కూడా తీసుకోరు, ఏం తీసుకోరు, బ్రతుకుతున్నారు. ఎలా బతుకుతున్నారు? మరి తింటేనే బతుకుతామంటే మరి వాళ్ళు ఎలా బతుకుతున్నారు చెప్పు. బ్రతకడానికి ఆహారం కాదండి, చైతన్యం, ఆత్మ, అది మన జీవనాధారం. అది ఉంటే బతుకుతున్నాం. అది లేకపోతే నువ్వు ఎంత తిన్నా తినకున్నా దాంతో సంబంధం లేదు. తెలిసింది. సాక్షాత్ వీళ్ళ గురువు ఉండే, వీళ్ళకు వైద్యం నేర్పిన గురువు, ఈ అబ్బాయికి వైద్యం నేర్పిన గురువు ఉండే. అతడు తినేవాడు కాదు, కానీ మనలాగా యాక్టివ్గా ఉండేవాడు, మళ్ళీ వైద్యం చేసేవాడు అన్నిటికీ. భోజనం చేయకుంటే మరి ఎలా బతికాడు అతడు చెప్పండి? తింటేనే బతుకుతామా? తింటే బతకడం, చైతన్యం ఉంటే బతుకుతాం. అది ఇట్లా తెలిసిందా? ఇట్లా మనకు అన్ని అనుభవాలు ఉన్నాయి, మహాత్ములతో సంబంధం కూడా ఉన్నది. ఇప్పుడు నిఖచ్చితంగా నిర్భయంగా చెప్పగలం మనం. అట్లెట్లా అని ఎవరైనా అడిగితే రండి సమాధానం చెప్తాం. అట్లెట్లా చెప్తున్నావు, ఇది అనుభవానికి విరోధం ఉన్నది అంటావా? అట్లా ఒకవేళ ప్రశ్నగా మీకు ఏర్పడితే రండి సమాధానం చెప్తాం. అక్కడ శాస్త్రం, వేదం, ప్రమాణం ఉన్నది, ఇక్కడ మహాత్ముల అనుభవం ఉన్నది. ఇలా ఏం డౌట్ లేదండి ఇక్కడ. ఇదేదో వంచన మాటలు కావు, ఇది మోసం మాటలు కావు, ఇవి మన అనుభవం ఉన్నది. అనుభవానికి టాలీ చేసుకోండి మీరు. వేదాంతం ఎప్పుడు కూడా అనుభవానికంటే విరోధంగా ఉండదు, అనుభవానికంటే భిన్నంగా ఉండదు. సత్యం ఉన్నది. ఈ విధంగా శంకలు ఎందుకు వస్తాయి మందికి అని అంటే శాస్త్రజ్ఞానం లేక, అంతే. శాస్త్రజ్ఞానం లేదు, వేదాంత జ్ఞానం లేదు. మనలాంటి వాళ్ళం ఏంది, మంచి మంచి సన్యాసులకు కూడా ఆ జ్ఞానం లేదు. ఏదో బట్టలు వేసుకొని తిరుగుతారు అంతే, సన్యాసులు అనిపించుకుంటారు, కానీ వేదాంత జ్ఞానం లేదు. ఆ సన్యాసులందరూ వేదాంతులే, మహాత్ములే అని అనుకోవద్దు. ఒక్కొక్కరు వేదాంత గ్రంథాన్ని ముట్టుకున్నటువంటి వాడు కూడా సన్యాసులు ఉన్నారు ఇక్కడ. శరీరానికి వచ్చింది ఆరోపించుకున్నావు నువ్వు, శరీర ధర్మాన్ని ఆరోపించుకున్నావు నువ్వు, నీ యందు కల్పించుకున్నావు. ఆ శరీరమే నేను అనుకున్నావు కదా. శరీరం నేను అనుకోవడంలో నాకు జ్వరం వచ్చిందని అంటున్నావే కానీ వాస్తవంగా శరీరం కూడా నీకు తెలియబడుతుంది. మరి తెలియబడేటువంటి శరీరం కాలుతుందా, ఆత్మ కాలుతుందా? టెంపరేచర్ చూస్తారు కదా, శరీరాన్ని బట్టి చూస్తారా, ఆత్మను చూస్తారా? ఆత్మకు టెంపరేచర్ లేదు, నువ్వు ఆరోపించుకున్నావు. ఇప్పుడు శరీరం కూడా నేను అంటున్నావు, శరీరాన్ని ఆరోపించుకొని ఇదే నేను అంటున్నావు. దీనికి ఒక పేరు పెట్టారు, ఆ పేరును నాదే అనుకుంటున్నావు, నేనే అన్నపూర్ణ అనుకుంటున్నావు. నువ్వు శరీరానికి ఉన్నది ఆ పేరు, నీకు లేదు. ఆరోపించుకుంటున్నాం మనం, అంతేగాని ఆ ఆరోపితమైనటువంటి భ్రాంతిని పొడగొట్టడానికి శాస్త్రం ఉంది. ఇప్పుడు శాస్త్రం అదే చెప్తుంది ఇక్కడ, ఆ భ్రాంతిని తొలగదీసుకో. ఏ విధంగా? కాబట్టి శాస్త్రజ్ఞానం లేకపోతే సందేహాలు వస్తాయి, కానీ శాస్త్రజ్ఞానం ఉంటే ఏ సందేహాలు రావడానికి అవకాశం లేదు. అది కూడా మంచి శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులైనటువంటి గురువులను ఆశ్రయించి కొంతకాలం వారిని సేవ చేస్తూ వారి అనుగ్రహానికి పాత్రులయ్యి వారి ద్వారా వేదాంతాన్ని వింటే సమ్యక్ జ్ఞానం కలుగుతుంది. అంతే. వేదాంత గ్రంథాలు చదవలేదు, మరి గురువుల సేవ చేయలేదు, వాళ్ళ ద్వారా ముఖం ద్వారా వేదాంతం వినలేదు, ఎట్లా జ్ఞానం కలుగుతుంది? వాళ్ళకి భయం వేస్తుంది. ఈ విధంగా చెప్తే భయపడతారు. నువ్వే దేవుడు అంటే నేను ఎట్లా దేవుణ్ణి అవుతా అని భయం అవుతుంది వాళ్ళకు. భయపడాల్సిన అవసరం లేదు, ఇది సత్యం ఉన్నది కదా. శంకరాచార్యులు కానీ, విద్యారణ్య స్వామి కానీ, మలయాళ స్వాముల వారు కానీ, రమణ మహర్షి కానీ, వారందరూ కూడా ఇట్లాంటి వేదాంతాన్ని అధ్యయనం చేసి ఆ స్వరూప స్థితిలో ఉన్నారు వాళ్ళు కదా. వాళ్ళని చరిత్రలు చదివినంత మాత్రాన ఆ అనుభవం మనకు రాదు. ఇట్లా ఉన్నాడని తెలుస్తుంది,
కానీ ప్రాక్టికల్గా మనకు ఆ అనుభవం రాదు. చరిత్ర వింటే ఏమవుతుందనంటే మనకు వారు నడిచిన బాటలో నడుచుకోవడానికి మనకు సులభకరం అవుతుంది. వారు ఏ విధంగా నడుచుకున్నారో ఆ బాటలో నడవడానికి సుకరం అవుతుంది. కానీ స్వరూప జ్ఞానం కలగది, అది విచారం ద్వారానే కలుగుతుంది. లేకపోతే శాస్త్రం ఎందుకు చెప్పింది శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని విచార మార్గాన్ని ఎందుకు చెప్పింది? లేకపోతే శాస్త్రం వ్యర్థమైపోతుంది. ఏం లేదో మేము మహాత్ముల చరిత్రలు చదువుకుంటాం, మా జ్ఞానం కలుగుతుంది అని అంటే మనం ఈ వేదాలని వ్యర్థమని చెప్పాలి, వృథా అని చెప్పాలి. ఈశ్వరవాణి వృథా, అది పనికిరాదని చెప్పాలి. భగవద్గీత పనికిరాదు. ఎందుకు? భగవద్గీత అధ్యయనం ఎందుకు చేయాలి? అది కాదండి, అధ్యయనం చేయాలి, విచారం చేయాలి. అది శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువుల ద్వారానే విచారం చేయాలి. విచారం చేయకుండా జ్ఞానం ఎన్నడూ కలగదు, అనుభవానికి రాదు. చెప్పుకోవచ్చు నేను రాజును అన్న మాత్రం రాజును అవుతాడా ఏమి? కాదు. అందుకని మంచిగా వినండి, మహాత్ముల ద్వారా చక్కగా శ్రవణం చేయండి. అంటే మహాత్ములు అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఎవరంటే వాళ్ళు ఎర్రబట్టలు వేసుకున్న వాళ్ళందరూ కూడా మహాత్ములే కావచ్చు అని మీరు మోసం పడకండి. మొదలు పరీక్ష చేసుకోండి, అతడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి ఉన్నాడా లేడా, యోగ్యుడు ఉన్నాడా లేదా అని మొదలు పరీక్ష చేసుకోండి. ఆ తర్వాత వాళ్ళని ఆశ్రయించండి, మోసపడకండి. ఎందుకంటే ఇంత దొడ్డు మాలలు, కొంచెం పట్టు వస్త్రాలు, ఇంత పొడుగు గడ్డము మీసాలు పెట్టుకున్నంత మాత్రాన శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులని మాత్రం అనుకోకండి. పరీక్ష చేసుకొని వాళ్ళని ఆశ్రయించండి. ఈ విధంగా భగవంతుడు సాక్షాత్తుగా ఎట్లా తర్జని అంటే ఏలుతోని చూపెట్టినట్టుగా మన స్వరూపాన్ని చూపెడుతున్నాడు ఇక్కడ భగవంతుడు. సాక్షాత్తుగా ఇది నీ స్వరూపం తెలుసుకో అని. ఆత్మను తెలుసుకునేది ఏమి లేదు. వీటిని ఉన్నదాన్ని ఇప్పుడు నువ్వు ఆరోపితమైనటువంటి దేహాది సంఘాతాన్ని కనుక ఇది మిథ్యా అని తెలుసుకుంటే అది తెలియబడ్డట్టే. ఇవి మిథ్యా అని తెలుసుకుంటే మిగిలేది ఏది? ఆత్మనే, అది తెలియబడ్డట్టే. ఈ ఉన్నది చెత్త చెదారం ఉన్నది కదా, దీన్ని మనం ఏదైతే భ్రాంతి చేత ఇది నేను నాది అని అనుకుంటున్నాం కదా, ఈ అహంకార మమకారాన్ని వదిలి తీసుకో, మిగిలింది నువ్వే, అది తెలియబడ్డట్టే కదా. నేను చెప్పాను కదా, ఇప్పుడు భూమిలోని మట్టిని అంతా తీసేస్తే నీరు అది స్వయంగా ప్రకటమవుతుంది. నీరును నువ్వు ఉత్పన్నం చేసేది లేదు. నీటి యొక్క ప్రత్యక్షం అవుతుందా లేదా? నువ్వు బావి తవ్వినప్పుడు, బావి తవ్వుతారు, బావి తవ్వినప్పుడు దాని ఆవరణ ఏదైతే మట్టి ఉన్నదో దాన్ని తీసేస్తారే కానీ నీటిని ఉత్పన్నం చేస్తారా వాళ్ళు? మొదలే ఉన్నది అక్కడ భూమిలో నీరు. నువ్వు ఈ మట్టిని తీసేస్తే ఆ నీటి యొక్క సాక్షాత్కారం అయినట్టే, ప్రత్యక్షమైనట్టే. అవుతుందా లేదా? అవుతుంది. అట్లా ఈ చెత్త ఇదంతా ఏంది? దీని గురించే పెద్ద జంజాటు తంట అంతా దీంతో వచ్చింది. ఇది నేను కాదు నాది కాదు అనుకుంటే నువ్వే మిగిలిపోతావు. ఇంకా నీ సాక్షాత్కారం అయ్యేదేమున్నది? ఇక్కడ తెలుసుకునేదేమున్నది? నువ్వే ఉన్నావు. జ్ఞేయం అని ఒట్టిగా ఔపచారికంగా చెప్పింది ఉన్నది అంతే. అది జ్ఞేయం కాదు, తెలియబడేది కాదు. ఎందుకు? అది స్వయంగా తెలివి రూపం ఉన్నది, దాన్ని తెలుసుకోవడానికి అవకాశం లేదు. తెలుసుకుంటాను అంటే తెలియబడే వస్తువు మళ్ళీ నీకంటే వేరే అవుతుంది. అది నీకంటే భిన్నంగా ఉందా? ఆత్మ వస్తువు స్వయంగా నీవే ఉన్నావు. మనం చేసేదంతా పని అంతా ఏం లేదు, అజ్ఞానము, అజ్ఞాన కార్యమైనటువంటి ఈ దేహాదిక ప్రపంచం, ఇది మిథ్యా, ఇది సత్యం కాదు అని ఇంత తెలుసుకోవాలి అంతేనే. ఇక మిగిలేది నువ్వే కదా. ఏది నేను నాది అని అనుకుంటున్నావో అది నాది కాదు, నేను కాదు అనుకుంటే మిగిలేది నువ్వే స్వయంగా. అదన్నమాట. ఈ ప్రకారంగా అతద్వ్యావృత్తి లక్షణం చేత శాస్త్రం బోధిస్తూ ఉంటుంది అన్నమాట. హరి ఓం తత్సత్.